మేడం ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఉగాది తర్వాత ఏప్రిల్ మాసం? ఈ నెల కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. ఎందుకంటే మరీ నెగెటివ్ మనం చెప్పాం కనుక, పాజిటివ్‌గానే చెప్తాం కనుక. సో, ఈ నెల మిశ్రమమే అని చెప్పుకోవాలనమాట. ఎందుకంటే కేతు కూడానే ఉన్నారు. సో, వీళ్ళకేంటంటే రిలీజియస్‌గా అన్నీ పెరుగుతాయి. ఫిలాసఫీలో ఇంట్రెస్ట్ రావచ్చు. కొత్త సబ్జెక్ట్స్ చదువుకోవాలని ఇంట్రెస్ట్ రావచ్చు. అలాగే కొత్త కొత్త ఆహ్, ఏం ఏంటంటే బిజినెస్‌లు కూడా పెడదామనే థాట్ రావచ్చు. దానికేంటంటే మనకి అందుబాటులో డబ్బు కావాలి, మిగతావన్నీ కావాలి కదా! అవన్నీ అందుబాటులో ఉండకపోవచ్చు. బట్ ఆ థాట్స్ అన్నీ వస్తాయండి. పాజిటివ్ థాట్స్ అనుకుందాం. అంటే ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి, ఏంటి అని అలా థాట్స్, మంచి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కానీ అంటే మనకి సమయం అనేది అనుకూలంగా లేదు ఈ నెల అనే చెప్పాలనమాట. సమయం అనుకూలంగా అవ్వాలి అంటే ఈ ఫ్యూచర్ అయితే చాలా బాగుంది. ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. ఈ నెల వరకే మనం మాట్లాడుకుంటున్నాం కనుక అంత మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకుంటున్నాం అనమాట. అలాగే మనకేంటంటే ఇబ్బందులు ఎక్కడ పడతామంటే రిలేషన్‌షిప్‌లో కొంచెం ఇబ్బందులనేవి తప్పదనమాట. ఎందుకంటే 7th రాహు ఉండడం అంటే ఏంటంటే చాలా మంది మనం చూసాము అంటే కూడాను ఎందుకనో వస్తాయి విభేదాలొస్తాయి. ఎందుకో తెలీదు. మనస్పర్ధలొస్తాయి. ఎందుకో తెలీదు. అంటే కొన్ని అడ్డంగాలు కూడా రిలేషన్‌షిప్‌లో వస్తాయి. అలాగే కొత్తగా పెళ్లి చేసుకోవాలి, ఈ సంవత్సరమే నాకు పెళ్లయిపోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ నెల అంత మంచి సూచనలేమి కనిపియట్లేదనే చెప్పాలనమాట. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్‌కి మాత్రం తప్పక పాజిటివిటీయే. అంత పాజిటివ్‌గానే జరుగుతుంది. ఎందుకు పాజిటివ్‌గా జరుగుతుందంటే 7th రాహు అంటే ఏంటంటే ఆ ఎనర్జీ కూడా ఇస్తాడు. అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి, శ్రమపడ్డానికి, అలాగే ట్రావెల్‌లో శ్రమపడ్డానికి, గమ్యాన్ని చేరుకోవడానికి తప్పక అది తోడ్పడుతుందనమాట 7th. కానీ 8th జూపిటర్ అంటే 7th లార్డ్ 8థ్‌లో ఉన్నాడు కనుక తప్పక వీళ్ళకి ఎనీ రిలేషన్‌షిప్. సో, కెరియర్‌లో మాత్రం వీళ్ళకేంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడాను వీళ్ళకి సహకరిస్తారు. కానీ మిశ్రమ ఫలితాలే 50-50 అందరూ సహకరిస్తారని చెప్పలేము. ఎందుకంటే మన కొలీగ్స్‌ని కూడా మన రిలేషన్‌షిప్‌లోనే తీసుకోవాలి. అంటే ఏంటి రోజు మనం వాళ్ళతో స్పెండ్ చేస్తాం కనుక. సో, కెరియర్‌లో పై వాళ్ళతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే కొలీగ్స్‌తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాలనమాట. అలాగే ఫ్రెండ్స్ విషయానికొస్తే ఫ్రెండ్‌షిప్ బావుంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు కలుసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు కలుసుకుంటారు. సో, అది బావుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే రిలీజియస్ కార్యక్రమాలు అంటే ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ మక్కువ చూపిస్తారు. తప్పక కలుసుకుంటారు. అండ్ ఆల్సో ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. వాళ్ళు అందరూ సహకరిస్తారు వీళ్ళతోటి అనేది చెప్పలేమనమాట. అలాగే వీళ్ళు ఈ నెల తప్పక ఒక శుభవార్త అయితే వింటారు. అండ్ బావుంటుందనే చెప్పుకోవాలనమాట. అందుకని మిశ్రమ ఫలితాలన్నాం. అండ్ డబ్బు ఖర్చు చాలా ఎక్కువ. ఖర్చనేది అధికమవుతుంది. అండ్ చాలామంది ఏంటంటే కెరియర్‌లో ప్రోగ్రెస్ కావాలి, ప్రమోషన్ కావాలి. అలాగే కొత్తగా నేను ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళందరికీ ఏంటంటే మిశ్రమ ఫలితాలే. అన్నీ పాజిటివ్‌గానే ఉండవు. కొన్ని ఏంటంటే అడ్డంగాలు అనేవి కనిపిస్తున్నాయన్నమాట. సో, తప్పక వీళ్ళేంటంటే పర్సనల్ డెవలప్‌మెంట్ మీద ధ్యాస పెడితే చాలా చాలా మంచిది. అంటే ఏంటంటే పొద్దున్నే లేచి పద్ధతిగా ఒక మెడిటేషన్ చేసుకోవడమో, లేకపోతే పూజలు చేసుకోవడమో, ఏదో ఒకటి పాజిటివ్‌గా చేసుకోవడం అనేది మంచిది. అలాగే హెల్త్ కూడా కాపాడుకుంటూ రావాలి. సెన్సిటివ్ అవుతుంది తప్పదు. అండ్ మనకు తెలుసు ఎండలు ఎలా ఉన్నాయో బయట చాలా ఎండలుగానే ఉన్నాయి. ఎస్పెషల్లీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్‌ని కాపాడుకుంటూ రావాలి. అలాగే పిల్లల విషయానికొస్తే తప్పక స్టూడెంట్స్‌కి బావుంటుంది. అలాగే ఏంటంటే పై చదువులకు వెళ్ళే వాళ్ళకి బావుంటుందని చెప్పాను కనుక వీళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చదువుకునే వాళ్ళకి కూడా బావుంటుంది. ఎందుకంటే శ్రమ అనేది అధికం. సో, శ్రమ అధికం పడాలి అంటే దానికి ఇంకా మించి శ్రమ పడితే, రెండెత్తుల శ్రమ పడితే తప్పక ఫలితం అనేది వీళ్ళకి ఫ్యూచర్‌లో తప్పక తగ్గుతుంది వీళ్ళకి. బావుంటుందనే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో కెరియర్ ప్రోగ్రెస్ కావాలన్న వాళ్ళకి కూడా ఇది స్టెప్పింగ్ స్టోన్ ఈ నెల ఇంకా బావుంటుంది. ఎందుకంటే జూపిటర్ ఏమో మే నెలలో అంటే ఈ నెలాఖరికి మూవ్ అవుతున్నారని చెప్పాలి. అది కూడా చాలా బావుంటుందనే చెప్పుకోవాలనమాట. మన పరిహారాల విషయానికొస్తే తప్పక విష్ణుమూర్తిని కొలవడం చాలా మంచిది. అలాగే దేంట్లోనూ అడ్డంగాలు రాకుండా మనం గణపతికి వెడ్నెస్డే పూజ చేయడం చాలా మంచిదనమాట. అలాగే గరిక పెట్టడం ఇంకా చాలా మంచిది. గణపతికి ఎప్పుడు గరిక పెడితే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ గానీ ఏదైనా కూడా మనకి సక్సెసే వస్తుందనమాట. సో, ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదనమాట. కలర్స్ అండ్ స్టోన్స్ చెప్పండి మ్యామ్. కలర్స్ విషయానికొస్తే మనం ఏంటంటే గ్రీన్స్ ఎక్కువ చెప్తాం అనమాట వీళ్ళకి. గ్రీన్స్ చాలా బావుంటుంది. అలాగే బ్లూస్ కూడా ఎందుకంటే
మనకి 7th హౌస్‌లో రాహు ఉన్నాడు కనుక అది బ్లూ ఎక్కువ. వాళ్ళు కావాలంటే కూడా ఎక్కువ మక్కువ కూడా చూపిస్తారు బ్లూస్‌లోకి. సో, లైట్ బ్లూ నుంచి డార్క్ బ్లూ వరకు వెళ్ళిపోవచ్చు మనం. చాలా బావుంటుందనే చెప్పుకోవాలనమాట. అలాగే స్టోన్ విషయానికొస్తే మనం పచ్చలు ఎక్కువ చెప్తాము. కానీ రాహు ఇప్పుడు 7థ్‌లో ఉన్నాడు. అలాగే కేతు ఉన్నాడు కనుక వైడ్యూర్యం కూడా పెట్టుకోవచ్చనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే గుప్త సబ్జెక్టులు చదువుకోవాలి. ఇప్పుడు అస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇలాంటివి ఉంటాయి కదా! ఈ సబ్జెక్ట్స్ చదువుకోవాలి. దాంట్లో పైకి రావాలి ఫ్యూచర్‌లో అనుకునేవాళ్ళు తప్పక ఇవి పెట్టుకోవచ్చు. 2 పెట్టుకోవచ్చు. బావుంటుందనమాట. రైట్. చాలా బాగా చెప్పారు. కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ మంత్ వరకే ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక మీరు చక్కగా గ్రీన్స్ ఎక్కువగా, బ్లూస్ ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు పచ్చలు అండ్ వైట్ స్టోన్స్ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. గణపతి పూజ అని చెప్పారు, విష్ణు సహస్రనామాలు కానీ, విష్ణుని సందర్శించడం కానీ, గుళ్ళని ఇవన్నీ కూడా చెప్పారు. పరిహారాలు చేసుకునే ముందు ఒకసారి జాతకాలను పరిశీలించుకోవడం తప్పనిసరి. సో, జాతకాల కోసం మీరు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మేడం మీతో మాట్లాడటం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఇచ్చి మీ వివరాలు మీకు మాత్రమే గోప్యంగా ఉంచి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా కన్యా రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాం. నమస్తే. Thank you.